అందరికీ నమస్కారం. ముందు తెలంగాణ మునుక కుల బాంధవులకి, మునుక ప్రజానాయకులకి, మునుక మహిళా అక్కచెల్లెలకి, మునుక సంఘం తెలంగాణ మరియు మునుక యువత కంసభ్యులకి ఉదయపూర్వక నమస్కారం. నుంచి ఈ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో చాలామంది మునుక బిడ్డలు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు. అందులో మొదటి విడత 11, రెండో విడత 14, మూడో విడత 10 విడత. ఈ 3 విడతలో మునుక కుల బాంధవులు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది మునుక కుల బాంధవులు పోటీలో ఉన్నారు. కాబట్టి వీరందరికీ మునుక సంఘం తెలంగాణ మునుక యువత సంపూర్ణ మద్దతును తెలియజేస్తూనే మొన్న 11వ తేదీ సంబంధించి అంటే రేపు జరిగే 11వ తేదీ సంబంధించి ఎన్నికల్లో పోటీలో ఉన్న మునుక కుల బాంధవులకి మన మునుక సంఘం తెలంగాణ మరియు మునుక యువత మద్దతు తెలియజేశాం. అలాగే ఈరోజు 14వ తేదీ నాడు పోటీ పడబోతున్న మునుక కుల బాంధవులు కూడా మనం ఇప్పుడు మద్దతు తెలియజేయబోతా ఉన్నాం. ముందుగా సిద్దిపేట జిల్లా నుగునూరు మండలం గట్ల మల్లాల గ్రామం నుండి మన మునుక బిడ్డ గండ్ల రమేష్ గారు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు బ్యాట్ గుర్తు పైన. వీరికి గండ్ల రమేష్ గారికి మునుక సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ అలాగే ఆ గండ్ల మల్లాల గ్రామం మున్నూరు కాపు కుల బంధువులతో పాటు అక్కడ గౌడ పద్మశాలి ముదిరాజు యాదవ కులసులతో పాటు సంపన్న జాతి బీసీ కులసులు అందరూ కూడా మునుక సంఘం మరియు మునుక కాపు యువతను కోరుకుంటూ ఉన్నాం. బ్యాట్ గుర్తు పైన ఓటు వేసి గండ్ల రమేష్ గారిని గండ్ల గ్రామ సర్పంచ్గా గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా జులపల్లి మండలం అపాపూర్ గ్రామం నుంచి మన మున్నూరు కాపు బిడ్డ దండే వెంకటేశ్వర్లు గారు బ్యాట్ గుర్తు పైన గ్రామ సర్పంచ్గా అబ్బాపూర్ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు. వారికి మునుక సంఘం తెలంగాణ మరియు మునుక యువత సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అబ్బాపూర్ గ్రామంలో ఉన్నటువంటి మునుక కుల బాధలతో పాటు అక్కడ ఉన్న యాదవ పద్మశాలి గౌడ ముదిరాజు కులసులతో పాటు సబ్బండ జాతి బీసీ కులసులు అందరూ కలిసి బ్యాట్ గుర్తు పైన ఓటు వేసి దండే వెంకటేశ్వర గారిని అబ్బాపూర్ గ్రామ సర్పంచ్గా గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం జీడికల్ గ్రామం నుంచి మన మునుక బిడ్డ పోతుగట్టి మహేష్ గారు గ్రామ సర్పంచ్గా ఫుట్బాల్ గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నారు. వారికి మునుక సంఘం తెలంగాణ మరియు మునుక యువత సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఇక గ్రామ సర్పంచ్గా పోతుగట్టి మహేష్ గారిని గెలిపించవలసిందిగా జీడికల్ గ్రామ మునుక కులభావంతో పాటు ఆ గ్రామంలో ఉన్న గౌడ యాదవ పద్మశాలి ముదిరాజు కులతో పాటు ఏ సంపన్న జాతి బీసీ కులసులు అందరినీ కూడా మునుక సంఘం తెలంగాణ మరియు మునుక యువత కోరుతా ఉన్నాను. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామం నుండి మన మునుక బిడ్డ బాజన్న గారి రమేష్ గారు కత్తెర గుర్తుపైన గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు. బాజన్న గారి రమేష్ గారికి మునుక సంఘం తెలంగాణ మరియు మునుక యువత సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రావుట్ల గ్రామంలో ఉన్నటువంటి మునుక కులభావంతో పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి పద్మశాలి యాదవ గౌడ ముదిరాజు కులసులతో పాటు సబ్బండ బీసీ జాతులను కూడా మునుక సంఘం తెలంగాణ మరియు మునుక యువత కోరుతా ఉన్నాను. కత్తెర గుర్తుపైన ఓటు వేసి బాజన్న గారి రమేష్ గారిని గ్రామ సర్పంచ్గా గెలిపించవలసిగా కోరుతా ఉన్నాను. ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలం లెంకవాడ గ్రామం నుండి మన మునుక బిడ్డ చందు ప్రభాకర్ గారు కత్తెర గుర్తుపైన గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు. వారికి మునుక సంఘం తెలంగాణ మరియు మునుక యువత సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఆ లింకలగడ్డ గ్రామ మునుక కులబంధులతో పాటు ఆ గ్రామంలో ఉన్న పద్మశాలి యాదవ ముదిరాజు గౌడ కులసులతో పాటు సబ్బండ జాతి బీసీ కులసులందరినీ కూడా కత్తెర గుర్తుపైన ఓటు వేసి చందు ప్రభాకర్ గారిని గ్రామ సర్పంచ్గా గెలిపించవలసిందిగా మునుక సంఘం తెలంగాణ మరియు మునుక యువత కోరుతా ఉన్నాను. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రాజనగర్ గ్రామం నుండి మన మునుక బిడ్డ భారతపు రాజేష్ గారు ఉంగరం గుర్తుపైన గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు. వారికి మునుక సంఘం తెలంగాణ మరియు మునుక యువత సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ రాజనగర్ గ్రామం మునుక కులభావంతో పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి యాదవ పద్మశాలి ముదిరాజు గౌడ కులసులతో పాటు సబ్బండ జాతి బీసీ కులసులు అందరినీ కూడా మునుక సంఘం తెలంగాణ మునుక యువత కోరుతా ఉన్నాను. ఉంగరం గుర్తుపైన ఓటు వేసి భారతపు రాజేష్ గారిని గ్రామ సర్పంచ్గా గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం మిర్దొడ్డి గ్రామం నుండి మన మున్నూరు కాపు ఆడపడుచురాలు ఎలుముల మహేశ్వరి దేవరాజు గారు గ్రామ సర్పంచ్గా ఉంగరం గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నారు. వారికి మునుక సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ మిర్దొడ్డి గ్రామం మున్నూరు కాపు కులభావంతో పాటు ఆ గ్రామంలో ఉన్న యాదవ పద్మశాలి ముదిరాజు గౌడ కులసులతో పాటు సబ్బండ జాతి బీసీ కులసులు అందరినీ కూడా ఉంగరం గుర్తుపైన ఓటు వేసి ఇలుముల మహేశ్వరి దేవరాజు గారిని గ్రామ సర్పంచ్గా గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. పెద్దపల్లి జిల్లా అంతర్గామ మండలం అంకెనపల్లి గ్రామం ఈ గ్రామం నుండి మన మున్నూరు కాపు ఆడపడుచురాలు గండే శ్రావంతి శ్రీనివాస్ గారు ఉంగర గుర్తుపైన గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. వీరికి మునుక సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అంకెనపల్లి గ్రామ మున్నూరు కాపు కులభావంతో పాటు ఆ గ్రామంలో ఉన్న యాదవ పద్మశాలి ముదిరాజు గౌడ కులసులతో పాటు సబ్బండ జాతి బీసీ కులసులు అందరూ కూడా ఉంగరం గుర్తుపైన ఓటు వేసి గండే శ్రావంతి శ్రీనివాస్ గారిని గ్రామ సర్పంచ్గా గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం నల్లమడుగు గ్రామం నుంచి మన మున్నూరు కాపు బిడ్డ సంగారెడ్డిపేట వెంకటేశ్వర్లు గారు టీవీ రిమోట్ గుర్తుపైన గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తారు. వీరికి మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ నల్లమడుగు గ్రామం మున్నూరు కాపు కులభావంతో పాటు ఆ గ్రామంలో ఉన్న పద్మశాలి యాదవ గౌడ ముదురాజు కులసులతో పాటు సబ్బండ జాతి బీసీ కులసులు అందరూ కూడా టీవీ రిమోట్ గుర్తుపైన ఓటు వేసి సంగారెడ్డిపేట వెంకటేశ్వర గారిని గ్రామ సర్పంచ్గా గెలిపించవలసిందిగా కోరుతాం. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం
పేట్ సంఘం గ్రామం నుండి మన మునుక పాడపడుచురాలు పూర్వతి నిర్మల గారు మనం కత్తెర గుర్తుపైన గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. వీరికి మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పేట్ సంఘం గ్రామంలో ఉన్న మునుకప్ కులభావంతో పాటు ఆ గ్రామంలో ఉన్న యాదవ, పద్మశాలి, ముదురాజు, గౌడ కులస్తులతో పాటు సబ్బణ జాతి బీసీ కులస్తులు అందరూ కూడా కత్తెర గుర్తుపైన ఓటు వేసి నిర్మల గారిని గ్రామ సర్పంచ్గా గెలిపించవలసిన మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ కోరుతా ఉన్నాను. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం సింగితం గ్రామం నుండి మన మునుకప్ ఆడపడుచురాలు కలకొండ శైలజ గారు కత్తెర గుర్తుపైన గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. వారికి మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సింగితం గ్రామం మునుకప్ కులభావంతో పాటు ఆ గ్రామంలో ఉన్న యాదవ, పద్మశాలి, ముదురాజు, గౌడ కులస్తులతో పాటు సబ్బణ జాతి బీసీ కులస్తులు అందరూ కూడా కత్తెర గుర్తుపైన ఓటు వేసి మా శైలజ గారిని గ్రామ సర్పంచ్గా గెలిపించవలసిందిగా మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ ఇద్దరు కోరుతా ఉన్నాను. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలన నగర్ గ్రామం నుండి గ్రామ సర్పంచ్గా ఉంగరం గుర్తుపైన పోటీ చేస్తా ఉన్న మన మునుకప్ బిడ్డ గాదాసు విక్రమ్ గారికి మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఇంద్రపాలన నగర్ గ్రామ మునుకప్ కులభావంతో పాటు ఆ గ్రామంలో ఉన్న పదవిచాలు యాదవ్, గౌడ్స్, ముదిరాజు కులస్తులతో పాటు సబ్బణ జాతి బీసీ కులస్తులు అందరినీ కూడా ఉంగరం గుర్తుపైన ఓటు వేసి విక్రమ్ గారిని గ్రామ సర్పంచ్గా గెలిపించవలసిన మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ ద్వారా కోరుతా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పాలకుర్తి గ్రామం నుంచి మాదాసు స్వప్న సతీష్ గారు ఫుట్బాల్ గుర్తుపైన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరికి మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పాలకుర్తి గ్రామ మునుకప్ కులభావంతో పాటు ఆ గ్రామంలో ఉన్న యాదవ, పద్మశాలి, ముదురాజు, గౌడ కులస్తులతో పాటు సబ్బణ జాతి బీసీ కులస్తులు అందరూ కూడా ఫుట్బాల్ గుర్తుపైన ఓటు వేసి మాదాసు స్వప్న సతీష్ కుమార్ గారిని గ్రామ సర్పంచ్గా గెలిపించవలసిన మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ ద్వారా కోరుతాము. నిర్మల్ జిల్లా దివాల్పూర్ మండలం దివాల్పూర్ గ్రామం నుంచి మన మునుకప్ ఆడపడుచురాలు పాలె అక్షర అనిల్ గారు ఉంగరం గుర్తుపైన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరికి మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ దివాల్పూర్ గ్రామ మునుకప్ కులభావంతో పాటు అక్కడున్న పద్మశాలి, యాదవ్, గౌడ, ముదిరాజు కులస్తులతో పాటు సబ్బణ జాతి బీసీ కులస్తులు అందరూ కూడా ఉంగరం గుర్తుపైన ఓటు వేసి అక్షర అనిల్ గారిని గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఓటు గెలిపించవలసిందిగా మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ కోరుతా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా అంతర్గామ మండలం అంకెనపల్లి గ్రామం నుండి గాదే స్రవంతి సుధాకర్ గారు ఉంగరం గుర్తుపైన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరికి మునుకప్ సంఘం తెలంగాణ మునుకప్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అంకెనపల్లి గ్రామం మునుకప్ కులభావంతో పాటు యాదవ, పద్మశాలి, ముదిరాజు, గౌడ కులస్తులతో పాటు సబ్బణ జాతి బీసీ కులస్తులు అందరూ కూడా ఉంగరం గుర్తుపైన ఓటు వేసి గాదే స్రవంతి సుధాకర్ గారిని గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించవలసిందిగా మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ కోరుతా ఉన్నాను.